వెల్కమ్ టు స్టార్ టీవీ. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగ భారీ బహిరంగ సభకు నల్గొండ జిల్లా నగరికల్ పట్టణం నుండి రైతులు భారీగా బయలుదేరి వెళ్లారు. రైతులు వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే వేముల వీరేశం తానే స్వయంగా నడిపి దగ్గరుండి వారిని పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతకి రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిపోయారని ఆయన అన్నారు. నగరికల్ నియోజకవర్గంలో 30,000కు పైగా రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు బంధు కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా ఉండి రైతు సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి పంపేయడం జరుగుతుంది. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోనే కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 2 లక్షల రుణాలు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 30,000 మంది పైచిలకు రైతులకు రుణాలు మాఫీ అయ్యి 251,84,00,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయినాయి. మిగిలిన రైతులకు కూడా డిసెంబరు నాటికి 3.5 లక్షల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నటువంటిది ఈరోజు శుభసూచకంగా మేము భావిస్తాము. దీనికి తోడు సంక్రాంతి వరకు రైతు బంధు కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అనేటువంటిది రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు ఇంత గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా రైతులంతా ఒక పండగ చేసుకుంటూ ఒక పండగ లాంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారి సందేశం వినడానికి ఇలా రైతులందరూ తరలి వెళ్తున్నారు. తెలంగాణ వ్యవసాయానికి తెలంగాణ రైతాంగానికి ఆనాడు రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి గారు ఒక విశ్వాసాన్ని భరోసాన్ని ఇస్తుందనేటువంటి ఒక నమ్మకం తెలంగాణ రైతాంగానికి ఏర్పడ్డది. తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణాలు మాఫీ చేసి వేలాది కోట్ల రూపాయలు మాఫీ చేసి ఒకేసారి 18,000 కోట్లు మాఫీ చేసి మళ్ళీ 3.5 లక్షల మందికి మళ్ళీ మాఫీ చేయబోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత పెద్ద డబ్బును రైతుల ఖాతాలలో జమ అయిన తర్వాత రైతుల్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక రకాల అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తారు. ఈ అబద్ధాలు అసత్యాల్ని ఈ మాటకారితనంతో చెప్తున్నటువంటి మోసపూరితమైన బీఆర్ఎస్ నాయకుల విధానాల్ని నమ్మొద్దని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి రైతు బిడ్డే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరింత తోడు నీడగా చేయుతనందియాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం. ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సన్న ధాన్యానికి 500 బోనస్ అందించడంతో రైతులకు మేలు జరుగుతోందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గల్ఫ్ కార్మికులు మృతి చెందితే 5 లక్షలు ఇలా అనేక పథకాలు మేలు చేస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గంగరాజం జాబ్దాపూర్ ఏ గంగరాజం జాబ్దాపూర్ జే రజిత నర్సింగాపూర్ రాజమ్మ రాలేదు. నెక్స్ట్ తిప్పన్నపేట ఎం రాజలింగం.
బి బుచ్చన్న పెరకపల్లి, మూరపల్లి తర్వాత కె మహేందర్, జి విశాల్ సోమన్పల్లి. పొంచి చూస్తే దొడ్డు రకానికి సన్న రకానికి దాదాపు సమానం అయిపోయింది. గతంలో దొడ్డు రకం పెట్టేటోళ్ళు కూడా ఈ 500 బోనస్ వస్తుంది, అట్లయితే ఇట్లయితే నిండుతుంది కదా. 20 క్వింటల్ వస్తే ఇక్కడ 10,000 రూపాయలు వస్తాయి. దొడ్డు రకం అయితే 25 క్వింటల్ వస్తాయి పంట. దొడ్డు రకం అయితే ఒక 5 క్వింటల్ ఎక్కువ వస్తాయి, సన్న రకాలు ఒక 5 క్వింటల్ తక్కువ వస్తాయి, దిగుబడి తక్కువ వస్తాయి. కాబట్టి నువ్వు సన్న రకం పెట్టినా కానీ నష్టపోవద్దని చెప్పని ఆ క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మనకు ప్రభుత్వం ఏదైతున్నదో మన రైతును ఆదుకుంటుంది. నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ లోపల ఏదైతుందో రేషన్ బియ్యం కూడా సన్న రకం ఇవ్వబోతుంది రేపటికి, రాబోయే కాలంలో చెప్పండి. మొత్తం దేశంలో చెప్పంటారు. నేను ఇవాళ విమర్శ కొరకు ఎవరైనా మాట్లాడుతుంటారు, మీరు కేవలం సన్న రకానికి ఇస్తున్నాం దొడ్డు రకానికి ఎందుకు ఇవ్వమని చెప్పండి. ఇవ్వాలని ఉంటుంది అందరికీ, కానీ సన్న రకాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ రకంగా చేస్తున్నాం. దేశంలో ఇవాళ ఏ రాజకీయ పార్టీ కానివ్వా, దేశంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒక కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ కేవలం తెలంగాణలో, కర్ణాటకలో, అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో 3 అక్కలు ఉన్నది మొత్తం దేశంలో. మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలమ్మా. మిగతా రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇక ఇతరత్ర తమిళనాడు, ఒరిస్సా లాంటి తమిళనాడు లాంటి అక్కడి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ 500 బోనస్ కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మీద ఎక్కడ బోనస్ ఇస్తలేరమ్మా. చెప్పేటోళ్ళు ఎన్నెన్న చెప్తారు, అనేటోళ్ళు ఎన్నెన్న అంటారు. కానీ నేను మీ దృష్టి పట్టుకొచ్చేది ఏదైతుందో ఈ 500 రూపాయల బోనస్ సన్న రకానికి ఇచ్చే రాష్ట్రం, రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నాను. ఎక్కడ ఎవరిస్తలేరు. నిత్యావసర వస్తువులు ఆడబిడ్డ చూస్తాయి. కాబట్టే మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం అవ్వా. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయండి అవ్వా. బస్ కిరాయి లేకుంటే ఏదైతుందో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి. నిజమాబద్ధం మీరు అందరూ ఎట్లా వచ్చినా నాకు తెలియదు. ఆటోలు వస్తే మాత్రం మీద భారం పడుతుంది, బస్ ఖర్చులు కదా టికెట్ లేదు. నువ్వు ఎట్లా వచ్చినావు బాబా, నువ్వు ఎట్లా వచ్చినావు, ఏ ఊరికి వెళ్ళొచ్చినావు, అయితే ఆటోకి వచ్చినవా, మరి బస్సు ఎందుకు ఎక్కలేదు? మెట్పల్లి పట్టణంలో 2 నకిలీ విలేకరులు అరెస్ట్. మల్లాపూర్ మండల సాతార గ్రామంలోని ఓ కిరాణా షాప్కు కిరాణా సామాన్ను కారులో తీసుకువెళ్తున్న వ్యక్తిని ఆపి నకిలీ సామాన్ తీసుకువెళ్తున్నావని బెదిరించి 10,000 డిమాండ్ చేశారు నకిలీ విలేకరులు. ఇక నకిలీ విలేకరులను గుండవేని శేఖర్ కమ్ముల, రామగిరి కార్తిక్ గా గుర్తించారు మెట్పల్లి పోలీసులు. సముద్రంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ ఉప్పాడ మండలంలోని మాయాపట్నంపై విరుచుకుపడుతోంది. 3 వారాల మధ్యలో ఏర్పడిన 2 తుఫాన్లు మాయాపట్నంలోని 12 ఇళ్లను సముద్ర గర్భంలో కలిపేసుకున్నాయి. తుఫాన్ వచ్చిన ప్రతిసారి తమ ఆధార్ కార్డు తీసుకోవటం తప్పించి ఏ విధమైన సహాయం చేయటం లేదని అధికారులపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. మాయాపట్నంలోని మిగిలిన ఇళ్లు కూడా సముద్రంలో కలిసిపోనున్నాయి. ఇక ప్రాణాలు కాపాడుకునేందుకు తాము దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నామని, అద్దెకు ఇల్లు కూడా దొరకటం లేదని గ్రామస్తులు ఆవేదన వినిపిస్తున్నారు.
ఖమ్మం నగరానికి చెందిన యువకుడు సాయి తేజను అమెరికాలో కాల్చి చంపిన నల్ల జాతీయులు. 4 నెలల క్రితం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన సాయి తేజ ఎన్నో ఆశలతో అమెరికాలో ఎంబీఏ చదువుకునేందుకు సాయి తేజ వెళ్లాడు. ఇక నూకారపు కోటేశ్వరరావు దంపతులకు 2 సంతానం కాగా అమ్మాయి అబ్బాయి 2 కూడా అమెరికాలో ఉంటారు. ఓ స్టోర్లో క్యాష్ కౌంటర్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయి తేజనే కొందరు దుండగులు వచ్చి డబ్బులు అడగగా ఇచ్చినా కూడా కాల్చి చంపి వెళ్లారని కన్నీరు పెట్టుకుంటున్నారు పేరెంట్స్. ఖమ్మం పట్టణం ఉలిక్కిపడే విధంగా ఖమ్మం పట్టణంలో అత్యధికంగా అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో భయం చేకూరింది. నూకారపు కోటేశ్వరరావు గారికి ఒక పాప ఒక బాబు ఉన్నాడు. గత 6 మంత్స్లోనే అమెరికా వెళ్ళి ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం కోసం షాప్కి వెళ్ళిన సందర్భంలో దుండగులు కాల్పులు జరిపి అతన్ని హతమార్చడం, ఖమ్మం పట్టణం ఒక్కసారిగా అతని మిత్రబృందం కానీ శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై చాలా విచారం వ్యక్తం చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారి పిఏ గారికి వీరేంద్ర గారికి సార్ దృష్టికి తీసుకెళ్ళాం. త్వరగా తానా సభ్యులు కూడా మా సాయి తేజని ఖమ్మం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బాడీని పంపించవలసిందిగా కోరుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ఖమ్మం పట్టణంలో అమెరికా వెళ్ళిన తల్లిదండ్రులందరికీ కూడా ఏడుపు తప్ప రెండో మార్గం లేకుండా చేసింది. సాయి తేజ తను చాలా సౌహృదయుడు. కోటేశ్వరరావు కూడా ఈ బురానపురం 50వ డివిజన్లో తను పరిచయం లేని వ్యక్తి అంటూ ఉండడు. చాలా మంచి మనిషి. అట్లాంటి మంచి మనుషులకు ఇలా జరగటం చాలా బాధాకరమని తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తానా సభ్యులు కానీ వీలైనంత తొందరగా మా సాయి తేజ బాడీని ఖమ్మం పంపించవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల 29వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా అర్హులైన పింఛన్ లబ్దిదారులకి పింఛన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఒక రోజు ముందుగానే పేదలకు పింఛన్ పంపిణీ చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేదలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, టీడీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 6, 7, 8 తరగతి విద్యార్థులకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు ఓ సోషల్ టీచర్ ఆంజనేయులు. ఇక 7వ తరగతి అమ్మాయికి ప్రైవేట్ పాటలను టచ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ కీచక టీచర్. 2 రోజుల క్రితం 7వ తరగతి అమ్మాయి బర్త్డే పార్టీ నాడు చాలా అందంగా తయారై వచ్చావు, బట్టలు ఇప్పిస్తా తీసుకో అని చెప్పాడు ఆ కీచక టీచర్ ఆంజనేయులు. మీరు అనవసరం ఏం కాదు. చదువు మీ భవిష్యత్తు ఉంది, విద్యార్థి భవిష్యత్తు అందరూ చదువుకోవాలి. వస్తూనే ఉన్నాడు, అర్థమైందా? వస్తూనే ఉన్నాడు కానీ మీరు క్లాస్ ఇవ్వండి. క్లాస్ లేదా హాస్టల్ హాస్టల్ ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే సమయంలో
బెంగాల్ తుఫాన్ రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఎటు చూసినా వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమగ్నమై ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో పంటను ముందుగానే కొయ్యాల్సి వస్తుందని వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోయటానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటను వారం 10 రోజుల ముందుగా కోయటం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావటం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రావులపాలెం మండలంలో ఈ సార్వా సీజన్లో మొత్తం మీద 4,695 ఎకరాల్లో వరి సాగు పూర్తయింది. ఇది ఇప్పుడు ఒక 30 to 40% కోతలు పూర్తయింది. అందులో మనకి స్వర్ణ రకం అండ్ 13-18 రకం సాగు చేస్తున్నారు. స్వర్ణ రకం ఆల్రెడీ రైతులు ఆర్ఎస్కే ద్వారా మిల్లులకి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 13-18 ఇంకా 70% వరకు ఇప్పుడే హార్వెస్టింగ్ అవుతూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యి ఉన్నాయో రైతుల్ని ఈ బెంగాల్ తుఫాన్కి మేము 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కోతలు కోయొద్దని. సో రైతులు కూడా సహకరించి కోతలు కోసినటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో భద్రపరుచుకొని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైనా ఆరుదలు ఉన్నట్లయితే రెడీ టు మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకి 2 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడాను సహకరించి కోతలు వాయిదా వేసుకోవాలని, కోసిన ధాన్యము తడిచిపోకుండా దాన్ని బరకాలతో కప్పి సురక్షితంగా కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ బెంగాల్ తుఫాను ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పంటని ధాన్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు పిచ్చేటి కృష్ణ అండి. లక్ష్మీపోలవరం లంకపాలెం గ్రామం. నేను 4 ఎకరాలు ఎగ్జామ్ చేస్తున్నాను. కోచింగ్ కానీ వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మిషన్ చూస్తే దొరుకుతలేదు, కూలీలు చూస్తే దొరుకుతలేదు. దాని గురించి ఏమో ధాన్యం పట్టమంటే 16 వస్తేనే పట్టమంటున్నారు. మీ ప్రభుత్వం వాళ్ళేమో 20 ఇచ్చినా పట్టేస్తామని మీరు అంటున్నారు. 16 వస్తేనే పట్టమంటున్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం. దాన్ని మీరు ఏమైనా పందిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నామండి. మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో మరి మీ ఇష్టం బాబు. నా పేరు పమ్మి సుబ్బయ్య అండి. మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే. ఈ తుఫాను వల్ల కొయ్యగూల్చి వస్తుంది, మిషన్లు కూడా దొరకట్లేదు. పచ్చిదాన్ని ఇద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. మనుషులు దొరక్క, మిషన్లు దొరక్క, మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి. ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు. మేము ఎప్పుడు ఇటువంటి బాధలు ఈ మధ్యకాలంలో పడలేదండి, గతంలో ఉండి. కానీ ఇప్పుడు కోత కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకండి. ఏం చేయాలన్నది మాకు తోచక మాకు మతి ఉండలేదండి. మాకు బుర్ర స్థిరం ఉండలేదు. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. మా గ్రామం ఈతకోట. మేము 6 ఎకరాల పైబడి వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈ బెంగాల్ తుఫాను వల్ల ఈ సార్వాలో ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల, ధాన్యం పూర్తిగా ఎండబెట్టుకోలేకపోవడం వల్ల, ఎండబెట్టుకోవడానికి కూలీలు పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు ఎత్తడం, మళ్ళీ ఆరబెట్టడం వల్ల, మళ్ళీ దీని తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది. ఈ తుఫాను వల్ల ఈ సార్వాలో ఎప్పుడు వర్షం కార్తీక మాసం ఆఖరి శనివారం కావటంతో కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే విశ్వాసంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు మాడవీధిలో 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని. నేను అంతకుముందు 2 సార్లు వచ్చాను. నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50 వేల మంది జనం ఉన్నారు చుట్టూ.
నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు. అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా, ఇక్కడ దేవుడు దైవం, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను. ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు, మన జన్మ ధన్యం. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి భోజనం మెను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకుల బాట అనగానే కాంగ్రెస్ సర్కార్కు భయం పుట్టిందని కామెంట్ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక తన హస్తముందంటూ మంత్రి కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చేసిన ఆరోపణకు ఆమెపై కేసు పెట్టాలంటూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. కొండా సురేఖకు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని అన్నారు. గతంలో ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని, 7 ఏళ్ల సర్వీస్ను వదిలి విద్యార్థుల బాగోగుల కోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అలాంటి తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టానని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణకు ఆధారాలుంటే బయటపెట్టాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి సురేఖకు సవాల్ విసిరారు. ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. Multiple updates, keep watching Star TV.